హాయ్ ఫ్రెండ్స్, ఇది అయితే మా చెట్టుది పెరుగు తోటకూర అంటారంట. దీనికి వేరే పేరు ఉందంట, అదైతే తెలియదు నాకు తెలిసిందైతే పెరుగు తోటకూర అనేది తెలుసు. ఇప్పుడు ఇదైతే మనము కాడలు తీసేసుకొని ఆకు వలిచేసుకుందాము. ఓకేనా? ఆకు మొత్తం వలిచినాక నేను చూపిస్తాను ఎలా వలుచుకోవాలి అనేది కూడా. ఇది పువ్వుతో సహా వేసేసుకోవచ్చు మనము. కాడలు ఏమంటే తొందరగా నలగవు కాబట్టి పప్పులోకి కాడలు తీసేసి ఆకులు ఇట్లా వేసేసుకోండి. ఓకేనా? ఇట్లా తుంచుకొని వేసుకోండి. కాడలు మనం తోటకూరలాగా కట్ చేసుకోవచ్చు, కాకపోతే కాడలు లావుగా ఉన్నాయి కదా, మరి ఇవి ఫస్ట్ నుండి ఉన్నాయి కాబట్టి పెద్దవి అయిపోయినాయి కాబట్టి తొందరగా నలగవు పప్పులోకి, అందుకోసం అని చెప్పి కాడలు వేయడం లేదు. ఓకేనా ఫ్రెండ్స్ ఇది లావు కాడలన్నీ తీసేసుకున్నాను నేను. ఇవ్వండి, తీసేసుకొని ఒట్టిగా ఇట్లాగా ఇరుపుకొని మనం తోటకూరకి ఎలా అయితే ఇరుపుకుంటామో అలా ఇరుపుకొని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇట్లాగా. ఓకేనా? చూసారా, మంచిగా మెదిగిపోతుంది పప్పులో వేసుకుంటే. ఫ్రెండ్స్ ఆకు అయితే కట్ చేసుకున్నాను ఇట్లాగా. దీనికి వచ్చిన కాడలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ కాడలన్నీ ఇప్పుడు వేస్ట్ అయిపోతాయి, ఇవి పడేయడమే. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, నిన్న మనము ఇది కట్ చేసుకున్నది చూసారు కదా, అంటే ఇప్పుకున్నాము ఆకు అలా కుదరలేదని చెప్పి మళ్ళీ కట్ చేశాను, తోటకూర కట్ చేసినట్టుగా కట్ చేసేసుకొని మంచిగా కడిగేసుకొని ఇది వాటర్ పోవడానికి అని చెప్పి ఇందులో వేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది చూసేద్దాము. పప్పు ఫ్రెండ్స్ 1.5 కప్పు వేసుకున్నాను, టీ కప్పుతో 1.5 కప్పు వేసుకొని నానపెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యింది. గ్యాస్ ప్రాబ్లమ్స్ రావంట ఇట్లా నానపెట్టేసుకొని మనము వంట అనేది చేసుకుంటే. అందుకోసం సరే ట్రై చేద్దామని చెప్పి వేసాను నేను. హాఫ్ అన్ అవర్ అయింది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది కదా, ఇంకా లేట్ అయిపోతుందని ఇప్పుడు వేసేస్తున్నాను. ఇందులోకి ఏమేమి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. టమాటాలు, టేస్ట్ కోసం పచ్చిమిరపకాయలు ఉట్టిగా 5 వేసుకుంటున్నాను అంతే. దాంతో కొత్తిమీర, కారము, పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను, కారం 2 టేబుల్ స్పూన్స్. ఇవి అన్ని పప్పులో ఉడకపెట్టడానికి వేయాల్సింది. టమాటాలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారము ఉడకపెట్టడానికి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు వేసేసుకుందాము. ఓకేనా? వేసేసాము. ఇప్పుడు దీంతో పాటుగా ఇప్పుడు ఇవి ఉడకపెట్టడానికి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్, తర్వాత తాలింపుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు అలాగే వేసేసుకోండి, మనము గ్రైండ్ చేసేటప్పుడు వచ్చేస్తుంది. ఓకేనా? బాగోలేదు, వేరే వేసుకున్నాము. ఓకేనా? వేసేసుకున్నాము. ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకున్నాము. ఫ్రెండ్స్ ఇట్లాగా పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకున్నాము టమాటాలు. ఇవ్వండి ఫ్రెండ్స్, టమాటాలు కూడా వేసేస్తున్నాను, కట్ చేసేసుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి ఆకుకూర కూడా వేసేసుకున్నాము. మనం ఉప్పు, కారం ఉప్పు అనేది తర్వాత వేసుకుంటాం కదా నూరుకునేటప్పుడు. పసుపు, కారం వేసేసుకున్నాము. ఇప్పుడు మనం ఉడకపెట్టుకోవడానికి వేసుకోవాల్సినవన్నీ వేసేస్తున్నాము. ఫుల్గా వచ్చేసింది అనుకోకండి, తర్వాత కిందకి వెళ్ళిపోతుంది. ఆకుకూర అనేది ఏదైనా అలాగే ఉంటుంది కదా. నా ఫ్రెండ్స్ ఇట్లా వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాము. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాము, అదే స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఇది ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే వాటర్ అనేది మీదకి రాకుండా, అంటే కుక్కర్ మీద వస్తుంది కదా అలా రాకుండా. వాటర్ అనేది మీరు ముందే వేసేసుకుంటారు కదా, అప్పుడు ఎలా వేసుకుంటారంటే పప్పుకి ఇంత పైకి వేసుకోండి. పప్పుకి పైకి రావాలి వాటర్ అనేది, ఇంతవరకు పైకి వస్తే ఇప్పుడు మనం టమాటాలకి, పచ్చిమిరపకాయలకి అన్నిటికీ సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. ఇవ్వండి ఫ్రెండ్స్, స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడు మనకి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా మనము కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తాలింపు కోసం అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, వెల్లుల్లి ఒక రబ్బా పప్పులోకి వేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక రబ్బా ఏమో మా మమ్మీ మా డాడీ ఇద్దరు తింటారు, అన్నంలో వేస్తే ఉడుకుతుంది కదా అప్పుడు. ఈ కరివేపాకు, ఇది ఎండుమిరపకాయ ఒకటే వేస్తున్నాను, ఎవరు తిన్నారు మా ఇంట్లో నేను తప్పితే. ఉల్లిపాయ మీడియం సైజ్ తీసుకున్నాను, ఇది కట్ చేసుకోవాలి. కట్ చేసినాక మళ్ళీ చూపిస్తాను. అండ్ పప్పు మొత్తం ఉడికినాక ఈ చింతపండు అనేది అందులో వేసేసుకొని రుబ్బుకోవాలి. మనము రుబ్బుకునేటప్పుడు తాలింపు వేసుకోకముందే చింతపండు వేసుకొని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాక ఒలుచుకున్నాక అప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇవ్వండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చినాయి. ఇంకా 2 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకున్నాము. ఓకేనా? ఇలాగ విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వెంటనే తీయకూడదు, గాలి వెళ్ళేదాకా. ఓకేనా? ఇదిగోండి తాలింపు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. కొత్తిమీర అంటే నేను కాడలు విడిగా కట్ చేసుకున్నాను, 4 ఆకులు వచ్చేలాగా ఉట్టిగా ఆకులు విడిగా కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, పచ్చగా దంచుకున్న వెల్లుల్లి. ఇప్పుడు వీటితో తాలింపు అనేది వేసుకుందాం మనము. ఇవి ఈజీలో ఇంకా గాలి అనేది పోలేదు, గాలి పోయేదాకా ఆగుదాము, అర్జెంట్ ఏం లేదు కదా. అప్పుడు దాకా మనము వేరే పనులు ఉంటే చూసుకున్నాము, ఇది చల్లారేదాకా. ఓకే ఫ్రెండ్స్, గాలి అయితే పోయింది. ఇప్పుడైతే మనము ఇది ఓపెన్ అయితే చేసేసుకున్నాము. చూసారా ఎంత మంచిగా కుక్ అవుతుందో. ఇప్పుడు ఇందులో వెంటనే చింతపండు ఉంది కదా, ఇది వేసేసుకున్నాము. వేసేసుకొని కొంచెం లోపలికి చేసుకొని, కొంచెం వేడి మీద వేసాం కాబట్టి కొంచెం
లోపలికి చేసుకొని తాలింపు అయితే ఒక 5 మినిట్స్ ఉండి మనము ఇది రుబ్బేసుకుందాము. నేను మా మమ్మీ వాళ్ళకి ఇందులో అయితే పెడుతున్నాను. రైస్ అయితే పెట్టేశాను. రైస్తో పాటుగా ఈ నీళ్ళు అనేది వేస్ట్ అనేది అవ్వదు. నేను మరీ గట్టిగా చేయము పప్పు, మేము ఎప్పుడు చేసుకున్నా కానీ కొంచెము వాటర్ వేసుకొని చేసుకుంటాము. అది కూడా చూపిస్తా ఎలా చేస్తా అనేది కూడా. ఇప్పుడైతే ఇది చింతపండు అనేది నానుతుంది కాబట్టి ఇది నానినాక కొంచెము అది గ్రైండ్ అయితే చేసుకుందాము. అందులోపల తాలింపు అయితే వేసేసుకుందాము మనము. ఓకేనా? స్టవ్ ఆన్ చేసి డేక్ష అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే వేసేసుకుంటాను తాలింపు డైరెక్ట్గా. పప్పు కూడా ఇందులోనే వేసేసుకుంటాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఇందులోకి 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందాము. 2 ఉప్పులో వేసింది లెక్కలోకి రాదు ఫ్రెండ్స్, అది వాటర్లో కలిసిపోతుంది కాబట్టి అందుకోసం అని చెప్పి ఇందులో 3 స్పూన్స్ అనేది ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయినాక ఏమేమి వేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇవి మెంతులు 4 to 5, మినపప్పు కొన్ని, జీలకర్ర, ఆవాలు 2 స్పూన్స్ తీసుకున్నాను. అలాగే జీలకర్ర 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మినపప్పు అప్పటికప్పుడు తినేదైతే టేస్ట్ బాగానే ఉంటుంది, తర్వాతకైతే మెత్తపడిపోతుంది కాబట్టి టేస్ట్ అంత అనిపించదు. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. వేయంగానే అలాగే చిక్కమనాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంగువ అది మీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. పాటుగా ఉల్లిపాయలు, దాంతో పాటుగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటాం. పసుపు మీరు ఇందులో కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను ఇందాక అందులో 1 టేబుల్ స్పూన్ కదా వేసాను, ఇందులో వేసుకుందామని అనుకుంటున్నాను. ఇది కొంచెం కాగాక వేసుకుందాం. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా వెల్లుల్లి వేస్తే ఇంకా స్మెల్ బాగా వస్తుంది, అది తాలింపు అనేది వేస్తే. ఇదిగోండి ఫ్రెండ్స్, వెల్లుల్లి కూడా వేస్తున్నాను. ఇది కొంచెం ఇప్పుడు బ్రౌనిష్ కలర్లోకి రావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు తాలింపు అయితే వేగుతుంది కదా, అంత లోపల పప్పులో వాటర్ ఏమైనా ఉందో లేదా అనేది చూసుకుందాం మనము. వాటర్ అనేది తీసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఎలా వస్తున్నాయో వాటర్. మొత్తం మంచిగా వాటర్ మొత్తం తీసేసుకొని ఇందులోనే రుబ్బేసుకోవచ్చు. మట్టి పాత్ర ఉంటే అందులోనే రుబ్బేదాన్ని, మట్టి పాత్ర లేదు, అందుకోసం అని చెప్పి ఇందులో రుబ్బుకుంటున్నాను. చూసారా వాటర్ ఇంకా ఎన్ని ఉన్నాయో. మన వాటర్ అనేది నేను చెప్పినట్టు వేసుకోకపోతే మళ్ళీ ఇందులో ఇది కింద అడుగు అనేది అంటుంది విజల్స్ వచ్చేటప్పుడు, అందుకోసం అని చెప్పి వాటర్ అనేది తగ్గకండి. ఓకేనా? ఇప్పుడు తాలింపు చూసుకున్నాము. వాటర్ అయితే తీసేసుకున్నాము. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి ఫ్రెండ్స్, అక్కడక్కడ వైట్గానే ఉంది, ఇంకా రావాలి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాక అప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. ఎండుమిరపకాయ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వేసేసుకున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎండుమిరపకాయ వేసేస్తున్నాను. ఫస్ట్లోనే వేసేస్తే నల్లగా అయిపోతుంది ఎండుమిరపకాయ, అందుకని ఇప్పుడైతే వేసుకున్నాను. ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినాక కొత్తిమీర వేసేసుకొని వాటర్ అనేది వేసేసుకున్నాము. మనకి ఎంత అయితే వాటర్ కావాలో అంత వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం బ్రౌన్ షేడ్లోకి అనేది రావాలి. చూసారా అలా కనిపిస్తుంది, బాగుంది కదా. స్ట్రక్చర్ అయితే బాగానే ఉంటుంది, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మనము ఇంగువ మీ ఇష్టం, ఆప్షనల్. ఇంగువ కొత్తిమీర అనేది మా మమ్మీ కొత్తిమీర అంటే ఇష్టం ఉండదు, కాకపోతే నేనేమంటే పప్పులో కాబట్టి బాగుంటుందని వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కావాలన్నప్పుడు పసుపు ఇప్పుడు వేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను పసుపు కూడా వేసేసాను. అంటే ఎక్కువ ఏం వేసుకోలేదు, ఇందాక పప్పులో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడైతే మనము కొత్తిమీర వేసుకొని వాటర్ అనేది వేసేసుకున్నాము. ఇవ్వండి, కొత్తిమీర వేసేసాను. ఇది ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం పప్పులో నుండి తీసుకున్నాం కదా ఆ వాటర్ అయితే ఇందులోకి వేసేసుకున్నాము. ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నీరును పప్పులో వాటర్ అనేది ఇందులో వేసేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, చింతపండులోది నీరు ఈ పప్పులో వచ్చింది కదా వాటర్, అది వేసేసుకున్నాము. ఇప్పుడు మనము పప్పు కూడా రుబ్బేసుకున్నాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, ఇందాక దాకా మీడియంలో పెట్టుకున్నాం కదా మనము. ఇది ఇప్పుడు మరిగేదాకా కొంచెం హై ఫ్లేమ్లో, ఇంకొంచెం వాటర్ కావాలంటే పోసుకోండి. నేనైతే ఇంకొన్ని వాటర్ పోసుకుంటున్నాను, అంటే కొంచెం పతలాగా ఉంటుంది, మరి గట్టిగా లేకుండా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పప్పు కూడా వేసుకున్నాము. 2 చెంచాల వరకు పప్పు వేసుకుంటున్నాను, ఇంకొద్దిగా వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా రుబ్బేసుకొని మీరు చూసి వేసుకోండి, నేను మామూలుగా అంచనాగా వేసేసాను. ఇప్పుడు ఇలాగ మంచిగా రుబ్బేసుకోవాలి. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే ఒక చేత్తో కుదరదు కదా, అందుకోసం అని చెప్పి. ఇవ్వండి ఫ్రెండ్స్, పప్పు అయితే ఇట్లాగా రుబ్బుకున్నాను నేను, మరి మెత్తగా రుబ్బుకున్నా బాగోదు, అందుకోసం చెప్పి ఇట్లా రుబ్బేసుకున్నాను.
మీరు ఉప్పు చూసుకోవాలంటే ఇప్పుడైనా చూసుకోవచ్చు, తర్వాత పప్పులో వేసేసుకున్నాకైనా చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటర్ అనేది హీట్ అయినాయా లేదా అనేది చూసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, భలేగా మసులుతుంది కదా. ఇప్పుడు పప్పు అందులో వేసేసుకుందాం. పప్పు తీసుకునేటప్పుడు ఇట్లా తీసుకుంటే మొత్తం వచ్చేస్తుంది మనకి, ఎక్కడ ఏమీ తగలకుండా ఇట్లా అనుకుంటే వచ్చేసింది. చూసారు కదా. ఇప్పుడు పప్పు అయితే అందులో వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వేసేసుకున్నాను. తర్వాత అది అయితే వేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్నాము పప్పు. ఇప్పుడు మనకి ఇంత ఇదిగా కనిపిస్తుంది కదా. తర్వాత మనకి నీళ్ళు అనేది మొత్తం ఇంకిపోతాయి, ఉండే కొద్దీ గట్టి పడిద్ది. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకున్న ఆకులు దాని మీద వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వేడిగా పప్పు తోటకూర అంటే పెరుగు తోటకూర అంటారంట దీన్ని. పెరుగు తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. వచ్చేసేయండి, అందరం తినేద్దాము కదా. వెల్లుల్లి వేస్తాను, ఇట్లా వేసి ఇస్తాను. హాట్కి కానీ మనకి బ్లడ్ సర్క్యులేషన్కి కానీ మస్తుగా యూజ్ అవుతుంది. ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఎక్కువ ఉన్నా కానీ, షుగర్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కానీ, ఇలాగా రోజుకి 5 రెబ్బలు అనేది వెల్లుల్లి అనేది ఇలా తీసుకోండి, రైస్లో పెట్టేసి. మా మమ్మీ వాళ్ళకి వైట్ రైస్ కాదు ఇది, కొర్రలు అవి ఉంటాయి కదా, కొర్రలు రైస్ ఒక గ్లాస్ అయితే మామూలు రైస్ ఒక గ్లాస్ వేసి వండాను. ఇప్పుడు తర్వాత చూపిస్తాను క్లియర్గా ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడే నేనైతే సిమ్లో పెట్టాను రైస్, గంజి తీసేసి. పప్పు చూసారా ఎంత బాగుందో, టెక్స్చర్ కూడా అలాగే ఉంది, తర్వాత టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఉప్పు అనేది మొత్తం చూసుకోండి మీరు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బంద్ చేసేసుకుందాం మనము స్టవ్ అయితే. రైస్ ఉడుకుతుంది కాబట్టి నేను ఇందాకలా కుదరలేదు చూపించడము. రైస్ మొత్తం ఉడికిపోయినాక చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వంట చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది పంపండి, వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్. ఇవ్వండి ఫ్రెండ్స్, వేడిగా వేడిగా రైస్. ఇవ్వండి ఫ్రెండ్స్, వేడిగా రైస్, ఆమ్లెట్, వెల్లుల్లి, పప్పు. ఓకేనా ఫ్రెండ్స్.